పబ్లిక్ స్థలాల్లో నమాజ్ హక్కేమీ కాదు. ప్రజా భద్రత దృష్ట్యా ప్రభుత్వం నియంత్రించవచ్చు. ప్రైవేటు స్థలాల్లో చేసిన పరిమితులు ఉంటాయి. ఇతరుల హక్కులకు లోబడే మత హక్కు ఆచరణ. అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు మాత్రం వెలువరించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ అంటే ఎక్కడ పడితే అక్కడ మేము నమాజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే అది కుదరదు అంటుంది. ప్రభుత్వ స్థలాలలో మేము రోడ్లు బ్లాక్ చేస్తాం, మేము నమాజ్ చేస్తామంటే దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి లోబడి మీరు ఎవరైనా పని చేసుకోవాలి అన్న కోణం అయితే హైకోర్టులు ఇస్తూ ఉన్నది. అది ఏ మతమైనా ఏ కులమైనా అదే కోణంలో ఉండాలి. వాస్తవంగా ఈ పేపర్తో ఇలా పరేషానే ఉంది రవి. మనకి పబ్లిక్ స్థలాల్లో నమాజ్ హక్కేమి కాదు, ప్రజా భద్రత దృష్ట్యా నియంత్రించవచ్చు. అలహాబాద్ హైకోర్టు తీర్పు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. పబ్లిక్ స్థలాల్లో సామూహిక నమాజ్ చేయడం సంపూర్ణ హక్కేమీ కాదని, ప్రజా భద్రత దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. పబ్లిక్ స్థలాన్ని ఏ ఒక్క వ్యక్తి కానీ గ్రూపు కానీ కేవలం నమాజ్ సహా మత కార్యకలాపాలకు వినియోగించలేదని పేర్కొంది. అది శాంతి భద్రతలు ఇతరుల హక్కులకు లోబడి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ సరళ్ శ్రీవత్సవ, జస్టిస్ గరిమా ప్రసాద్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పబ్లిక్ స్థలంలో నమాజ్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సంబాల్ జిల్లా గున్నౌర్ తాలూకా ఇకౌనకు చెందిన ఆసిఫ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఈ నిర్ణయం వెలువరించింది. పబ్లిక్ స్థలంపై అందరికీ సమాన హక్కులు ఉంటాయని, కేవలం ఏ ఒక్కరో దాన్ని ఉపయోగించుకుంటామంటే అందుకు చట్టపరంగా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలను సంబంధించి కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరికైనా ప్రజా భద్రతకు లోబడే మతాన్ని ఆచరించే హక్కు ఉంటుంది. ఇతరుల హక్కులను భంగం కలిగించకుండా ఆ హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రైవేటు స్థలాలకు వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేటు కార్యక్రమాలు అయినప్పటికీ సాధారణ ప్రజానికంపై అవి ప్రభావం చూపినప్పుడు వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. రోడ్లు బ్లాక్ చేసి మేము నమాజ్ చేస్తాం, రోడ్లు బ్లాక్ చేసి మేము పూజలు చేస్తాం, రోడ్లు బ్లాక్ చేసి మేము యేసుక్రీస్తుని కొలుస్తామంటే అది హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరికీ ఒకటే వర్తిస్తుంది. మీ అయ్యా జాగిరి కాదు, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతే మీ అయ్యా జాగిరి ఏం కాదు. దానికో పద్ధతి ఉంటుంది. చేసుకోవాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అందరు రోడ్ల మీదకి వచ్చేందుకు చేసుకోవాలి. ఇంకొకరికి ఇబ్బందులు పెట్టి మనం ఎందుకు చేసుకోవాలని ఇక్కడ అలహాబాద్ కోర్టు మాత్రం సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు.